హాయ్ అండి అందరికీ. ఈరోజు మళ్ళీ గార్డెన్లో బీరకాయలు అయితే హార్వెస్ట్కి వచ్చాయి. ఈసారి కూడా చాలా బాగా బీరకాయలు అయితే వచ్చాయి. ఇంకా ఇప్పుడైతే నేను వీటిని హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. చాలామందికి పిందెలు అనేవి పడుతున్నాయి, రాలిపోతున్నాయి అనేసి అంటున్నారు. దానికి కారణం వచ్చేసి అక్కడ పడ్డ పూత అనేది సరిగా పాలినేషన్ అవ్వకపోతే రాలిపోయి పడిపోతాయి. ఇంకొక కారణం ఏంటంటే మొక్కకు సరైన బలం అందకపోయినా సరే పిందెలు అనేవి రాలిపోతూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడైనా సరే విత్తనాలు వేసుకునే ముందు మంచిగా సాయిల్ మిక్స్ అనేది మంచిగా కలుపుకొని విత్తనాలు అనేవి పెట్టుకోవాలి. అప్పుడు మొక్క బలంగా పెరుగుతుంది, పూత పింద అనేది కూడా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనేం చేశానంటే ఫస్ట్ విత్తనాలు పెట్టే ముందు అయితే విత్తనాలను నేను విత్తన శుద్ధి అయితే చేసుకున్నాను. దానికోసం అయితే ఆవు మూత్రాన్ని అయితే ఉపయోగించాను. దానివల్ల నాకు మొక్క అనేది బలంగా పెరిగింది, పూత కాపు అనేది కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశాను అనేది మీకు చెప్తాను. నెక్స్ట్ నాకు విత్తనాలు పెట్టాక ఒక 15 డేస్ తర్వాత మొక్క పెరగటం అనేది స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నేను 3G కటింగ్ అనేది చేశాను. అలా నేను 3 టైమ్స్ అయితే కటింగ్ చేశాను. దానివల్ల మొక్క అనేది నాకు చాలా బుషీగా పెరిగింది. ఇలా బుషీగా పెరగటం వల్ల మనకు ఎక్కువ తీగలు అనేవి వచ్చి ఫస్ట్ మనకు మేల్ ఫ్లవర్స్ వస్తాయి, ఆ తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. ఎక్కువ మొత్తంలో ఇలా మనకు ఫ్లవర్స్ రావటం వలన ఫలసాయం అనేది ఎక్కువగా వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పాలినేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఈ బీర పాదులో. అయితే దానికి మనకు గార్డెన్లోకి బీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ వస్తూ ఉంటే న్యాచురల్గా పాలినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరగాలి అంటే మన గార్డెన్కి దగ్గరలో కానీ గార్డెన్లో కానీ పూల మొక్కలు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒకవేళ మన దగ్గర పూల మొక్కలు ఉన్న బీస్ అనేవి రావట్లేదు అంటే మనం ఖచ్చితంగా హ్యాండ్ పాలినేషన్ అనేది చేసుకోవాలి. దానివల్ల మనకు పడిన పూత అనేది నిలుస్తుంది, కాయలు కూడా వస్తాయి. ఇంకా ఇక్కడ మా గార్డెన్లో అయితే బీరపాదు గార్డెన్ మొత్తం అల్లుకుపోయింది, బయట వైపు కూడా వెళ్ళింది. ఇంకా నేను బయటికి వెళ్ళి కూడా హార్వెస్ట్ అయితే చేశాను. ఈసారి చాలా బాగా వచ్చాయి బీరకాయలు. ఇంకా నేనేం చేస్తానంటే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను కదా, చేసిన తర్వాత వెంటనే నేను మొక్కకైతే ఏదో ఒక ఫెర్టిలైజర్, అది లిక్విడ్గా కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాను. దానివల్ల నాకు మొక్క ఇంకా బలంగా పెరిగి ఈ విధంగా నాకు బీరకాయలు అయితే ఇస్తుంది. ఈ టిప్స్ అయితే నేను పాటిస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఇంత దిగుబడి అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఖచ్చితంగా 1 వీక్ ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే స్ప్రే చేస్తూ ఉంటాను, నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తూ ఉంటాను. దానివల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా నాకు ఫలసాయం కూడా అందుతుంది. నా ఈ హార్వెస్టింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.